హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పబోతున్నాను. అదేంటంటే కలియుగంలో జనాలు ఎలా ఉంటారు అండ్ కలియుగ అంతం ఎలా అవుతుంది. ఈ కలియుగం గురించి మార్కండేయుడు పాండవులతో చెప్తాడు. మొదట కృతయుగంలో రాజు ఉండడు, సేనలు ఉండవు. ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మాన్ని పాటిస్తూ, సత్యాన్ని పాటిస్తూ, అహింసని పాటిస్తూ ఉంటారు. అలా పాటిస్తూ ఉన్నప్పుడు సేనలు కానీ రాజులు కానీ అవసరమే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి త్రేతాయుగం. త్రేతాయుగంలో సత్యానికి ధర్మానికి కొంత హాని జరుగుతుంది. ధర్మం 3 పాదాలే ఉంటుంది. అందుకోసమనే రాజు, సేన ఇవన్నీ అవసరం అవుతాయి. తర్వాత ద్వాపర యుగం. ద్వాపర యుగంలో సగం మంది అధర్మమే పాటిస్తూ ఉంటారు. ఈ ద్వాపర యుగం ఎండ్ అయ్యే టైంకి కలియుగం స్టార్ట్ అవుతుంది. ద్వాపర యుగంలో వచ్చేసి ధర్మానికే విజయం. సత్యాన్ని పాటించే వాళ్ళే రాజు అవుతారు. తర్వాత వచ్చేది కలియుగం. ఈ కలికాలంలో ఎవడు బాగా మోసం చేయగలడో వాడు మాత్రమే సింహాసనం ఎక్కి అధికారం చెలాయిస్తాడు. ఇంకా అటువంటి వాళ్ళు అధికారులు అయితే చెప్పాలా, తెలివైన వాళ్ళకి, జ్ఞానులకి అసలు స్థానమే ఉండదు. దానివల్ల తెలివి తక్కువ వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఉపదేశాలు ఇస్తూ ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. వేద అధ్యయనం చేసి మంచి క్రతువులు చేసుకుంటా పరబ్రహ్మను ఆరాధించుకోవాల్సిన విప్రులు ఆ రెండింటినీ వదిలిపెట్టి రకరకాల పానీయాలను తాగుతూ రకరకాల ఆహారాల కోసం ఎగబడతారు. లోకానికి మంచి మార్గం చూపాల్సిన వాళ్ళే ఇలా చేస్తుంటే మిగిలిన వాళ్ళ గురించి ఇంకేం చెప్పాలా? అబద్ధాలు చెప్పేవాళ్ళు, అల్ప ఆయుర్దాయం కలవారు పుడుతూనే ఉంటారు. అంతేకాదు, ఇప్పట్లాగా ఆజానుబాహులు, తాళ ప్రమాణ దేహులు పుట్టరు. మరుగుజ్జులు ఎక్కువ అవుతారు. వీళ్ళకి కామవాంఛ ఎక్కువ. అందుకోసం మద్యపానం ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆహార పదార్థాల్లో రుచి అస్సలు ఉండదు. అన్నీ ఎండుగడ్డి తిన్నట్టు ఉంటాయి. అసలు వీళ్ళ నాలుగుకి రుచి తెలియదు, దొరికిన పదార్థం తినడమే. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే సుగంధ ద్రవ్యాలకు సువాసన ఉండదు. కలియుగంలో మనుషులకు 16 ఏళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడిపోతుంది. 7-8 సంవత్సరాల వయసుకే కన్యలు గర్భవతులు అవుతారు. మానవుడి పరిపూర్ణార్దాయం ఎంత ఉంటుందో తెలుసా? 16 ఏళ్ళు. అప్పటికే అన్నీ తీరిపోతాయి. మాంసం తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దాంతో మద్యపానం కూడా విలాసంగా తయారవుతుంది. జూదం ఆడేవాళ్ళు వీధి వీధిలో ఉంటారు. ఇవన్నీ కూడా ఘనకార్యాలుగా భావిస్తూ ఉంటారు. ఏ రోజు తెల్లారి లేచినా కూడా హత్యలు, దొమ్మిలు, దోపిడీలు ఇవే కనిపిస్తాయి. వీటి గురించే చెప్పుకుంటారు. గోళ్ళు, వెంట్రుకలు విపరీతంగా పెంచుకొని తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాస్తికులు కూడా ఎక్కువ అవుతారు. అది కూడా ఒక వ్యాపారంగా బతుకుతూ ఉంటారు. సరేలే, మనుషులే ఇలా తయారయ్యారనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆవుల పాలు పితుకుతూ ఉంటారు. దానివల్ల ఆవులు కూడా అనారోగ్యంతో చనిపోతాయి. గో సంపద మొత్తం క్షీణిస్తుంది. ఆ సమయంలో అధికారులంతా జలగలు రక్తం పీల్చినట్టు మనుషుల దగ్గర పన్నులు పీలుస్తారు. పన్నులు తీసుకుంటారే తప్ప వారి రక్షణ విషయం అసలు చూడనే చూడరు. పాపిష్టి డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటారు. తండ్రిని కొడుకు ఏదో తప్పు చేసినట్టు చూస్తారు. భర్తను భార్య ఎదిరిస్తూ ఉంటుంది. కన్యాదానాలు, వివాహాలు ఉండవు. వయసుకు వచ్చిన ఆడపిల్లలు తమకు నచ్చిన 2-3 యువకులతో హాయిగా విహారాలు సాగిస్తూ ఉంటారు. శ్మశానాల్లో దూరంగా ఉండవలసిన ఎముకలు తీసుకొని వచ్చి బొమ్మలు చేసి ఇళ్లలో అలంకరించుకుంటారు. ఈ యుగంలో విద్య నేర్చుకునే వాళ్ళకి అన్నం పెట్టి నీడిచ్చి విద్య నేర్పించే ఆశ్రమాలు చూస్తున్నావు. అలాగే ఆకలితో ఉండేవాళ్ళు గుమ్మం నిలబడితే పట్టెడన్నం పెట్టేవాళ్ళని చూస్తున్నావు. ఇప్పుడు అన్నదానం, విద్యాదానం ఇవన్నీ ఉన్నాయి. కానీ కలియుగంలో అన్నదానం, విద్యాదానం అసలే ఉండవు. వాటిని అమ్ముకుంటారు. విద్య కూడా వ్యాపార వస్తువు అవుతుంది. ఒక్కసారి అన్నం అమ్ముకోవడం, విద్యను అమ్ముకోవడం ఆరంభించాక ఇంకా ఏం జరుగుతుందో ఊహించలేవు. అలా కొంతకాలం గడిచాక కలియుగంలో అమావాస్య రాకుండానే సూర్యగ్రహణము, పౌర్ణమి రాకుండానే చంద్రగ్రహణము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ప్రజలకి పచ్చని పొలాలు, తోటలు ఉండే నదీ తీరాలలో ఉండే పల్లెల మీద మనసు విరిగిపోయి పట్టణాలకు చేరుకుంటారు. అందరూ పట్టణాలకు వెళ్ళిపోతారు. పల్లెలు మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇక యుగాంతం ఎలా ఉంటుందో చెప్తాను నేను. యుగాంత సమయంలో ఝంఝామారుతం రేగుతుంది. అది నిర్విరామంగా సాగుతూ ఉంటుంది. 7 సూర్యులు ఉదయిస్తారు, భగభగలాడుతూ అగ్నిజ్వాలలు. అలా గడిచాక అంతా బూడిదైపోతుంది. అప్పుడు కుండపోతగా కొంతకాలం వాన కురుస్తూనే ఉంటుంది. అది యుగసంధి.
నెమ్మదిగా ఈ బీభత్సాలు చల్లారుతాయి. రవి, గురు, చంద్రులు ఒకేసారి కర్కాటకంలో ప్రవేశిస్తారు. కాలానికి అనుగుణంగా వానలు, ఎండలు ఉంటాయి. భూమి పచ్చపచ్చని చెట్లతో, తీగలతో, పండ్లతో, పువ్వులతో నిండి ఉంటుంది. ప్రజలు రోగపీడలు ఏమీ లేకుండా అన్నదానము, విద్యాదానము అవన్నీ చేస్తూ సుఖంగా ఉంటారు. అది కృతయుగం. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.